ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నాన్నకు బాబాయ్ 4 రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ఏదో పనిలో ఉండి ఉంటారులే. ఇల్లు కట్టాలంటే కంగారు పెట్టేస్తున్నాడు. ఈ షాప్ వాళ్ళు ఏమో జీతాలు లేకుండా బేటాలు ఇస్తున్నారు. ఓ రౌండ్ ఏమంటావేటి? ఓటిగాడితో కనిపించేస్తే సరే వాళ్ళే దారిలో పడతారు. ఏయ్ నీ కంటికి నేను పిచ్చుకుక్కలా కనపడతానా? ఏయ్ మీరెవరు? నువ్వెవరు? నేను ఈ షాప్ ఓనర్ని. మరి ఈడు ఓనర్ అన్నాడు. ఆడోనర్ ఏంటి? ఈ షాప్ నాది. ఓ నీదా? ఇప్పుడే ఈందని చెప్పి నాకమ్మాడే. తిక్కగా ఉందా? ఉండండి ఉండండి ఉండండి. నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? ప్రూఫా? దేనికి? ఇప్పుడు పొలం కొన్నావు అనుకో, ప్రూఫ్ ఏముంటది? దస్తావేజులు. లైన్లోకి వచ్చాడు. మరి బండి కొంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్. మాకు తెలుసు ఇవన్నీ. ఈ షాప్ నీదని ప్రూఫ్ ఏంటి? అంటే ఈ షాప్ మా బావది. కాల్ తొక్కేస్తున్నావయ్యా. ఏయ్ ఆయనతో పెట్టుకోవద్దు, కబడ్డీ ఆడేస్తాడు. ఆడదామా? చెప్పు. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్. ఏంటి ముస్సలి బ్యాచ్ అంతా చేరి డ్రామా చేస్తున్నారా? ఈ రాముగాడు ఎక్కడా? అబ్బాయి లండన్ వెళ్ళాడులే. లండనా? ఎప్పుడు? బాబుకి ట్యూషన్ కావాలి. టెక్నికల్ గా చాలా వీక్. పదండి వెళ్దాం. చూడు మళ్ళీ వస్తా. ఈసారైనా ప్రూఫ్ లేదనుకో కబడ్డీ ఆడేస్తా. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ. టేక్ కేర్. ఎవడ్రేడు? రాయపెట్టి కొడితే కాయపడిద్ది. రాముగాడు. ఏంటి సార్ ఎవరితో గొడవపడుతున్నారు? ఏంట్రా లోపల కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళా నాకే రివర్సా? కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్కమ్మ చిక్ చిక్ బాల్ చిక్ చిక్ చిక్. ఏం బక్కరా ఇది? గీతేమో గొంగలి పురుగు లెక్క చూస్తుంది, ఈ ఫుడ్ ఏమో గార్బేజ్ లెక్క ఉంది. ఈడి పనే బాగుందిరా. ఏంట్రా గోపి డిస్కషన్ పెట్టావు? నేను ఫస్ట్ రోజే అనుకున్నారా, బయట అయించని కూడా వెయిట్ చేసాం. ఇప్పుడేమో రౌండ్లు కొడుతున్నావు. రేయ్ ఏదన్నా ఐడియా ఉంటే నాకు కూడా చెప్పరా. గీత అస్సలు పట్టించుకోవట్లేదు. ఆడిచ్చేదేంటి ఐడియా? నేను చెప్తాను. నేను ఒక్క ఫేర్తో వెళ్తే పెద్ద పుడింగా, గీతం చూస్తే పుండ్రంగా తిరుగుతావు. ఇంకా నీ మొహం ఏం చూస్తారా? అట్లా కాదు కానీ చల్లరైపో, దెబ్బకి దారిలోకి వస్తుంది. దానికి ఆ ఐడియాలు అడగల. నిన్న కాక మొన్న వచ్చాడు బొచ్చుగాడు. అరే ఆడికి అర్థమయ్యేటట్టు చెప్పరా. ఏ రాము ఏట్రా? ఏంటి గోపి గొడవ? గీత మై బేబ్, గీత మై బేబ్. వస్తుంది ఇప్పుడు, దీని సంగతి చూడాలి. ఏంద్రా ఈ మధ్య కనిపిస్తలేదు? ఏ నీ దగ్గరకు వచ్చి అటెండెన్స్ చెప్పాలనా? రేపటి నుంచి వస్తాలే. ఏంద్రో కళ్ళు తాగిన కోతిమల కింద మీద మాట్లాడుతున్నావు? కళ్ళు కాదు పాప, క్యాటల్ వన్, ఓన్లీ వోడ్కా, నో చీప్ సరుకు, నీతో సహా. అయినా తాగుతా నీకేంటే? కింద పైన మాట్లాడతా చూస్తా. పశువుల క్యాటిల్ ఫీడ్, నీ క్యాటిల్ వన్ మ్యాచింగ్ మస్తుగుంది. సిగ్గుసరం లేదురా నీకు? నీలాంటి బేకార్ గాంతోటి మాట్లాడే టైం వేస్ట్. అవును మరి, నీతో మాట్లాడడానికి ఇక్కడ లైన్ కట్టి నిల్చున్నారు. రొట్టి ముఖం వేసుకొని దీనికి నాతో మాట్లాడితే టైం వేస్ట్ అంట. ఇట్లా పిచ్చి పిచ్చిగా వరలితే మైలాకల ప్యాంట్లు వేసి కొడతారు. ప్యాంట్లు తిక్క ముఖం దానా. ఒకసారి ముఖం అద్దంలో వేసుకోపో. ఏంటి గోపి వెళ్ళిపోతున్నాడు? గాలోడు గాలికి పోయిండు. నువ్వు గోపి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. దుకాణంలో పనిచేసే నీకిచ్చి, ఆ గాలికి తిరిగా ఆ గోపిగానికిచ్చి, ఆ రెస్పెక్ట్ కైనా ఒక రెస్పెక్ట్ ఉండొద్దురా? నేను వెళ్తా. ఇది చాలా డేంజరస్ ప్లేస్ లో ఉంది. భయం వేస్తుందా? తోడ్రానా? నీ పెద్దవాళ్ళు ఈడే అనుకుంటా. ఏం కావాలి? ఏమన్నాయి? కాలు తొక్కుతున్నావు, కళ్ళు దుబ్బాయా? ఈ బాబుకు చిరాకు ఎక్కువ అనుకుంటా, నాకు నచ్చలేదు. పదండి పోదాం. అసలు ఏం కావాలి మీకు? ఈ షాప్ ఓనర్ కావాలి. ఈ షాప్ నాదే. చా వెరైటీగా ఉంటుందని చెడ్డీలు వేసుకున్నావు. ఒరిజినల్గా మాది పంచెలు బ్యాచ్.
ఈ షాప్ ఓనర్ కలిసాం, పూల చొక్కా వేసుకున్నాడు. ఆ పిలక మాత్రం అంత లేదు కానీ ఇంత ఉంది. ఆడు నా బామ్మర్ది, షాప్ చూస్తూ ఉంటాడు. ఆడు ఇలాంటి కథ చెప్పాడు పాపం. ఏం కథ? తనకు పనికిమాలిన బాగున్నాడని, ఆడు కోసం ఈ షాప్ పెట్టానని, అయినా సరే ఆడు షాపులో సరిగ్గా ఉండలేదు. అవన్నీ మనకెందుకు, చిట్టిబాబు గారి విషయం చూడండి. నీకు పెళ్ళయిందా? కాలేదు. మీరు మేడం గారి రిలేటివ్సా? కోటేశ్వరరావు బాబు కనిపెట్టేశాడు అనుకుంటా. అంటే సార్ చెప్పారు ఇక్కడ వాళ్ళ మమ్మీ సైడ్ రిలేటివ్స్ ఉన్నారని. మీరు మళ్ళీ నా కాలు తొక్కేస్తున్నారండి. ఇంతకు మీకు ఆంటీ గారు ఏమవుతారు? మా చిట్టిగాడికి ఓ చిట్టి చెల్లి ఉంది. ఆవిడే ఆంటీ గారు. మీరు నాకు బాబాయ్ కదా? బాబాయ్? బాబు చురుగ్గానే ఉన్నాడు, ట్యూషన్ అది అవసరం లేదు. ఇంతకీ మీది ఎవరండి? నీకు కొండవీటి రాజా తెలుసా? చిరంజీవి సినిమా కదా? చిరంజీవి కాదమ్మా, చిట్టి బాబు. ఈ చిట్టి బాబే కొండవీటి రాజా ఒరిజినల్. కోట్ల కొలది ఆస్తుంది. ఒక్క కొనకు చెల్లునుంది, ఆమెకు కూతురుంది. మేనకాళ్ళు పెళ్లి చేసి ఆస్తి అంతా ఇచ్చేద్దామని వెయిటింగ్ అనమాట. నీకు కావాలా? ముందు ఈ బాబు ఓనర్ అని ప్రూఫ్ కావాలి కదా. భలేవారండి. మేడం గారు మనుషులు వస్తారు చూస్తారు అన్నారు, కానీ ఇలా రాజాగారే వస్తారని అనలేదు. చూసారా, బాబు చాలా చురుకు. ట్యూషన్ అది ఎంత మాత్రం అవసరం లేదు. కాల్ చేసి ఉంటావు కోటేశ్వరరావు. కొంపతీసి బాబుని అడుగుతావేంటి? రాజాగారు రెస్పెక్ట్ పోద్ది. రాజాగారికి పెద్దగా రెస్పెక్ట్ రావట్లేదు బాబు దగ్గర నుంచి. కాండక్ట్ సర్టిఫికేట్ కన్ఫ్యూజింగ్ గా ఉందని కాల్ చేసి చెప్దామా? భలేవారండి మీరు. కన్ఫ్యూజన్ అస్సలొద్దు. బాగుంది. బాబు నాకు బాగా నచ్చాడు. నాకు నచ్చాడు. మరి మీకు రాజావారు? చెల్లెలి గారికి చెబుదాం, తర్వాత వారు వీరు మాట్లాడుకుంటారు. వాను నువ్వే కదా. తేడా వచ్చిందనుకో కబడ్డీ ఆడేస్తా. చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్, చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్. పదండి, ఇంక బయలుదేరదాం. ఉంటాను బాబు. ఉంటాం బాబు. ఈ షాప్ ఓడిదిరా? నీదే. మరి మొన్న వచ్చిన పెళ్లి వాళ్ళకి నీదని చెప్పావు. పెళ్లి వాళ్ళేంటి? ఆ ముసలి బ్యాచా? వాళ్ళు నా కోసం వచ్చిన పెళ్లి వాళ్ళు రా. నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నా బావా. నీ మీద నేను చాలా బెటర్. ఆ ముసలి బ్యాచ్ రాముగౌడ్ ఫ్రెండ్స్. ఏంట్రా? వదులు బావా. నీకు ట్యూషన్ కావాలన్నారా? నేను బాగా చురుకు, నాకు ట్యూషన్ అవసరం లేదన్నారా? వాళ్ళు చాలా వెరైటీగా బావా. అందులో ఒకడు కబడ్డీ ఆడదామని అడిగాడా. చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్ ఆడదామా అని కూత కూడా పెట్టుండాలే. ఆపు. సిగరెట్లు, చుట్టలు, కిల్లీలు అన్నీ దొబ్బారా. నీకు బాగా బ్యాండ్ వేశారు. ఐటమ్స్ అయినా సర్వీస్ కూడా చేసావా? పర్లేదులే బా, నిప్పైతే ఇవ్వలేదుగా. నోరు ముస్తావా? కాలుతుందా? మొన్న నీతో చెప్తే అంటే పనోడు డ్యాన్స్ కడతాడు, ఆడి ఫ్రెండ్స్ డ్రామా కడతారు. ఎప్పుడు నేర్చుకుంటావురా అన్నావు. నువ్వెప్పుడు నేర్చుకుంటావు బావా? రాముగాడికి తిమిరెక్కిందిరా. తగ్గియాలంటే కబడ్డీ ఆడాల్సిందే. చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్, చిక్కమ్మ చిక్, చిక్ బాల్ చిక్. నీ చిక్కే. సార్ ఎవడ్రా? 2-3 రోజుల్లో తేలిపోతుంది. దాదాపు ఫైనల్ అయినట్టే. ఎవడ్రా అది? రాముగాడు. డబ్బులు ఇస్తాన్నావుగా, వచ్చాడు. మరి ఇంకా అక్కడ ఆపవేట్రా? తీసుకురారా. రా. అరే, యాక్షన్ కావాలన్నారు కదా, వస్తున్నాడు. రెడీగా ఉండండి. మంచి యాక్షన్ డ్రామా ప్లాన్ చేద్దాం. రా. అరే, వీడికి అర్జెంట్ అంట. అందరు తీయండి రా. నాకు కావాల్సిన బిచ్చం కాదు సార్, నా జీతం. జీతం కావాలరా? ఆడండ్రా కబడ్డీ. పావతని పెట్టుకుంటారు నువ్వు. పావతని కబడ్డీ ఆడతారు. రాము, మళ్ళీ నోటీస్ వచ్చిందిరా. ఇప్పుడేంటి చేయడం? పని అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఉన్నది బాగు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? ఆలోచించు. నాన్నకేం చెప్పాలో తెలియట్లా. ఇంటి పనేగా, కొంచెం లేట్ అవుతుంది. ఏం కాదులే. ఇంటి పని కాదు, రామాలయం పని.
అనుకున్నాను. దీనికి కూడా నాకు మళ్ళీ వయసు అయిపోయింది. శాంతమ్మా, స్టూల్ పట్టరా. పెద్దయ్య స్టూలు. పెద్దయ్య, ఈరోజు కూడా పిల్లలకి నమస్తే. నమస్కారం, కూర్చోండి. నా పేరు విశ్వనాథ్. పెద్దయ్య రోజు గంజేనా? నాకు ఈరోజు గుడ్డు కావాలి, గంజొద్దు. ఈ పూటకు ఉన్న దాంట్లో సర్దుకోండి అమ్మా. అమ్మా, శనివారం అమ్మా, నీస్ తినకూడదు. రేపు తెస్తారులే పెద్దయ్య. పెడితే పకోడీ బిర్యానీ కూడా అడుగుతారు. అయినా ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ? చెప్పండి, మీకేం చేయగలను? సరే గాని రామాలయం అని పేరు పెట్టారేంటి? ఏ అమ్మ అనాథ శరణాలయమనో గాంధీ అనాథ శరణాలయం అని పెట్టకుండా గుడి అనుకొని కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళు అనాథులైతే అడవికెళ్ళిన రాముడు కూడా అనాథేనండి. వచ్చిన విషయం చెప్పండి. గుడ్, నచ్చింది. మీ కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఇది మీకోసం. చాలా సంతోషం అండి. మీ మేలు ఈ రామాలయం ఎప్పటికీ మర్చిపోదు. దాందే ఉంది, దేని లెక్క దాందే. తీసుకోండి. నా కోసం ఈ రామాలయం పేరు మార్చి మా నాన్నగారి పేరు పెట్టండి. ఏంటి, సరిపోలేదా? ఎంత కావాలో చెప్పు. ఇక ఈ రామాలయం గురించి మర్చిపో. మిస్టర్ విశ్వనాథ్, ఇలా ఒకసారి రండి. పదండి. ఆ 4 రోడ్ల కోడలు చూడండి. మీ నాన్నగారి విగ్రహం అక్కడ ప్రతిష్ఠ చేయండి. మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుకున్నారు. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. తమాషానా? పిల్లలకి తిండి కూడా సరిగా పెట్టలేకపోతున్నాం. ఈ ఇల్లు చూస్తే ఎప్పుడు పడిపోతుందో తెలీదు. ఏం చూసుకొని నీకంత పొగరు? ఆకలితో ఉన్నమాట నిజం, కానీ అమ్ముడు పోవటానికి కాదు. మిస్టర్ విశ్వనాథ్, మీరు మీ నాన్నగారి రుణం తీర్చుకోదలుచుకున్నారా, లేక మీ అవసరానికి వాడుకోదలుచుకున్నారా? ఒంట్లో చాదస్తా ఉంటే చాక్లెట్ ఇచ్చి నచ్చ చెప్పవచ్చు. కానీ కొవ్వెక్కువైంది, కరిగిస్తా. దీని పేరు మారుస్తా. అప్పుడుగా నేనేంటో నీకు తెలీదు. ఈ 500తో పిల్లలకి చిల్లిగారే ఉల్లి పకోడా కొని పెట్టండి. ఏంట్రా అడావుడి? కొంప ఏ రేంజ్లో ఉందో చూద్దామని బావా. ఏ రేంజ్లో ఉందేటి? మరీ ఎంత సన్నాసుల కొంపలా లేదులే. పానే లాగేశారా? లాగేయడం. మనం కూడా 2-3 కొంపలు లాగేయాలి. ఒక కొంపగానే కొన్ని జీవితాలు కాలిపోయినాయి ఇక్కడ. విలేజ్ నుంచి వచ్చాడు, వంట చేస్తాడు అనుకోవద్దు. ఊరికే చూసిపోదామని వచ్చా. కాదు, కుదరదు, కూర వండాలి, కూలింగ్ గ్లాసెస్ తీయాలంటే కంపే. నేనే అంటే నాకనే ఎదలున్నారా ఇక్కడ కదా? అరే ఇడు గోపి, ఇడు ప్రకాష్, ఇడు రాము. అరే వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండిరా. అన్నాయి ఎన్ని కోట్లు లాగేశారేంటి? కోట్ల ఈయన పక్షంలో 4-5 కోట్లు లాగేసి ఉంటారు. డబ్బులేనా? నువ్వు బాగా వేస్ట్ కానీ లెక్కున్నావు. అయినా నేను 2 ఏళ్ళ ముందు వచ్చి ఉంటేనా మా ఊరిలో దారిలో ఎట్టేసేవాడిని. ఇప్పుడైనా ఏమైంది? బాగా సంపాదించి మీ ఊరిని హైవే మీద ఎట్టి. బాగా లేట్ అయిపోయింది అన్నయ్య. రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఊరు పక్కనే క్యాపిటల్ అంటున్నారు. అవును, 5 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది అన్నయ్య? నువ్వు ఛాలెంజ్లో చిరంజీవి అయితే సంవత్సరానికి ఓ 50 లక్షలు. అదే మంటేప్ అయితే ఓ 5-10 అంతే. అది నేను నిక్కర్లు వేసుకోకముందు లెక్క అన్నయ్య. ఆ రోజుల్లో 50 లక్షలు అయితే ఇప్పుడు ఈజీగా 50 కోట్లు. మెగాస్టార్ 50 కోట్లు, రాముగాడు 5 కోట్లు. బాగానే ఉంది, లాగేచ్చు. కిరాణా కొట్లో పనిచేసి కోట్లు దెబ్బేద్దామనే వెళ్ళి పని చూడరా. అది కాదన్నయ్య, అనడం మర్చిపోయాను. మొన్న ఒబామా ఎలక్షన్స్కి మనం అప్పటికంటగా ఇవి కూడా మొత్తం అదే టాకు. ఓకే ఓకే.
సార్ నాకేం తెలియదు సార్, నేనేం షాప్ పెట్టలేదు సార్. ఎరా టికెట్ బుక్ చేసావా? సంధ్యా సమయాన్ని చేశాను బావా. ఇది చాలా అన్యాయం సార్. ఏదిరా అన్యాయము? మట్టైపాలెంలో మట్ట గుడిసెలేరుకునే నిన్ను ఇక్కడ తీసుకొస్తే నన్ను నన్ను గుడిసేయాలని చూస్తావురా? తిమింగలం తోటి చాప ఎప్పుడు పెట్టుకోకూడదురా. ఈ పాప ఊరికినే పోదు, తాడు దన్నేవాడు తల దన్నేవాడు ఉంటాడు. వెళ్ళి ఆ డోర్ వేసేరా, హీరోగాడు వచ్చేస్తాడేమో, నన్ను నా తల తీసేస్తాడేమో. శివరి శివరి భయంగా ఉందిరా. నువ్వు లేరా? సఫాల్ మీద సఫాల్ పెట్టేస్తున్నాడు. లేరా? అరే నన్ను కూడా లేపరా, నీరసంగా ఉంది. ఇడిచిన శాపాలన్నీ తాకేస్తున్నాయంటావా? వీడికి అంత సీన్ లేదు బావా. ఈరోజు నా మీద గెలవచ్చు, కానీ రేపు ఇంకోటి వస్తాడు, జాగ్రత్త. చాపకి తిమింగలం కొత్త, కానీ తిమింగలానికి చాప కాదురా, జాగ్రత్త. పదరా పద. చెప్పు. ఎరా భయపడ్డాడంటావా? మరి పనోడికి కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నాడు తేక్కల నాయలు. ఏంటి రాజా, హీరోకి ఇవ్వకుండా విలన్కి ఒక బుల్ ఎంట్రీ పడేసావు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. అది చిన్న సినిమా కదా, పే ప్యాకేజ్లో 2 ఆప్షన్స్ ఇచ్చాం, హీరోకి విలన్కి. ఐటమ్ సాంగ్ కావాలా, ఎంట్రీ కావాలా? ఐ గాట్ ఇట్. ఫస్ట్ ఆప్షన్ హీరోకి ఇచ్చుంటాడు మనోడు, సాంగ్ స్టీల్ చేస్తాడు. నో, ఫస్ట్ ఆప్షన్ విలన్కే ఇచ్చారు సార్. అప్పుడు ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, సాంగ్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. ఎంట్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది, సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది అని చెప్పాను. ఎంట్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది కాబట్టి ఎంట్రీనే కావాలన్నాడు. స్మార్ట్ కదా? గుడ్ మార్నింగ్ సార్. ఆడోడు అదే సార్, మన షాప్లోకి రారా. నమస్తే సార్. నువ్వే మట్టైపాలెం నుంచి వచ్చావురా? మట్టైపాలెం కాదు సార్, మాది రామాపురం, టీపీగూడెం పక్కనే, వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సోదాపు వదిలేస్తే మొత్తం జాగ్రఫీ చెప్పేటట్టున్నావు. వల్లు దగ్గర పెట్టుకొని పని చేయి. ఏదైనా తేడా వచ్చిందా తాట తీసేస్తా. చేపలు తెలుసా? చేపలు తెలియపోవడండి సార్. నేను మా సుందరం బావ మా ఊళ్ళో తెగ పట్టేసేవాళ్ళం. అయినా మన గురించి మనం చెప్పుకోకూడదు, కానీ మనం గేలం వేస్తే తిమింగిలో అయినా గిల్లా గిల్లా తనుకోవాల్సిందే. మరి గోచి పెట్టుకొని చేపలు పట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? సుందరం, ఎవరినైనా మంచి వాడిని తీసుకొని రమ్మంటే ఇలాంటి పరుగుమొగ్గుల వాడిని తీసుకొచ్చావేంటి? బాగా నమ్మకంగా ఉంటాడు, పనిలో తేడా ఉండదు సార్. అవును సార్. ఆపు. వచ్చినప్పుడు అందరూ ఇలానే మాట్లాడతారు. 2-3 రోజులు కాగానే మీసాలు మెలికేస్తారు. కుదురుగా పనిచేసుకో. అలాగే సార్. వస్తాను సార్. ఏంటి మీ వాడు మంచి సంగ మీద ఉన్నట్టున్నాడు? ఏంట్రా కొనుక్కుంటున్నారు? మీ గురించే. ఫ్రంట్ ఫేస్ బాస్ అయితే బ్యాక్ బ్రెయిన్ అంతా మీరే అని చెప్తున్నాను సార్. పనిలో తేడా వస్తే పులుస్తే ఇస్తా. మాకు పెడతామే కానీ పెట్టించుకోవడం తెలియదు సార్. ఏంట్రదే? పులుసు సార్, పులుసు. సార్ నేను షాప్ చూపిస్తా. వీడికి మౌద్దుడితో బాగా ఉన్నట్టుంది, తగ్గించుకోమను, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. కొత్త కదా సార్, నేను చెప్తాను పదరా. ఇంత దూలటంగా ఉంది, ఇంకా వీడేం పని చేస్తాడు? గణేశాడ్రా బ్యాండ్, పాప ఇస్తాడు పొలేగా బ్యాండ్. అరే ఏం జరుగుతుందిరా? వీడికి 2-3 నెలలు అడ్వాన్స్ కావాలండి బావా. డాలర్ ఫిగర్ కి డైమండ్ నెక్లెస్ ఇస్తావు కదా, ఇవ్వరా? బాగా ఇవ్వు. డాలర్ ఫిగర్ డైమండ్ నెక్లెస్ అది సెన్సార్ కోసం సేఫ్ లైన్. యాక్చువల్ గా దమ్మి కేగన్ సమరు బాగా తెరిచి పెట్టావు కదా, ఇవ్వరా? ఇవ్వు. సేఫా తొక్క దీనమ్మాయి లైన్ కేకయ్యా, దమ్మిడి. ఇది బాగుందయ్యా. బీప్స్ బ్లర్స్ ఇవన్నీ ఎంత తెస్తే అంత బెటర్ అయ్యా. ఆడియన్స్ క్యూరియాసిటీ సస్టైన్ అవుద్ది. మోర్ బీప్స్ మోర్ బస్. అరే ఎవడైనా కౌంటర్ షెల్ఫ్ ఇలా వదిలేస్తాడ్రా? స్టాక్ పెట్టావు. ఈయనే సార్ అలా వదిలిపెట్టేమన్నారు. నేనెప్పుడు చెప్పాను రా బా, ఈ టంగ్ బాగా వంకర, అన్ని అబద్ధాలే చెప్తాడు. నేను మీరేగా చెప్పారు, అబద్ధాలని మాకండి, మా ఇంట వంట లేదు. ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. పని చేయమంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. మరి పని నేను చేయకపోతే మీరు చేస్తున్నారేంటి? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? అరే ఆడు పని చేస్తే నువ్వేం చేస్తావురా? అడ్వాన్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తావా? ఇంకోసారి ఇలా జరిగిందనుకో, మీ ఊరికి వెళ్ళి గోచి పెట్టుకొని చేపలు పట్టుకుంది కానీ. హలో, యా స్పీకింగ్. చెప్పండి. అలాగే అలాగే నేను కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు. సరే.
బావా ఈ టికెట్ ఇచ్చాలి. ఎంత ఎక్స్ట్రా అనుకున్నావు? పనోడు డాన్స్ కడితే ఆడి తప్పనర్రా, మనల్ని అంటారు. నేర్చుకోరా. ఏంటి బావా డాన్సా? ప్రేమోకేనా? మస్తు. అది లెక్క. అన్నయ్య మా వాళ్ళే అనుకున్నా, ఇక్కడ కూడా ఆడతారా పేక? అది రాము ఇట్రారా. ఈ దునియా మొత్తం ఆడి ఒక ఆట చెప్పరా. క్రికెట్ అన్నయ్య అనుకున్నా. నీ ముఖానికి అంతకన్నా వేరేం తెలుస్తుంది. ఈ దునియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎరకన్నా ఆరా? తెలీదన్నయ్య. రే ప్రకాష్ ఎందా మనం చెప్పినట్టు నువ్వు యాదలేదు అంటే నీకు తెలీదు అన్నయ్య? ఎన్నని యాద పెట్టుకుంటాం. మొత్తం 195 అనుకుంటా. అనుకున్నాడు ఏంద్రో చక్కగా చెప్పలేవా? 195 ఆడి తెలుసారా? పేకరా పేకాట దునియా మొత్తాంది. దీంట్లో ప్రాంతీయ భేదాలు లేవు, రిలీజన్ ఫీలింగ్స్ లేవు, క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. నువ్వు కొత్తగా మా ఊర్లోనే అనుకున్నా ఈడ కూడా ఆడతారా? పేకలో లోకల్ ఫీలింగ్స్ దామాక ప్లేయర్స్ మనోభావాలు దెబ్బతింటాయి. ఆడబడుకొని అరగంట అయింది. నువ్వు నా దగ్గర బాగానే డెవలప్ అయ్యావరా. చిని ఫుల్ కౌంట్ లైఫ్ లేదు. షో అంటే నమ్మేశాడు పిచ్చిన. చా ఇదంతా రాముగాడే పెట్టుంటాడు. చేత్తవా దేని ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏం కావాలి? రాము రాము కస్టమర్ వచ్చాడు చూడరా. సార్ వస్తున్నా. మీరు? ఈ షాప్ మాదే, వాడు ఇక్కడ పనోడు. ఓ నైస్ మీటింగ్ యూ. జానకి. ఎస్జే. మేము విలేజ్ చిల్డ్రన్ ఫౌండేషన్కి, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఫౌండేషన్కి ఫండ్స్ రేస్ చేస్తున్నాం. సో ఈ బాక్సెస్ మీ షాప్లో కూడా పెడదామని. నో మా కస్టమర్స్ మీ ఫోర్స్ సేమ్. సారీ. ఫోర్స్ చేయనక్కర్లేదండి, ఇది వాలంటరీ ప్రోగ్రామ్. నచ్చిన వాళ్ళే వేస్తారు. కుదరదు. ఇదేం ధర్మసత్రం కాదు, ఎవడు పడితే వాడు వచ్చి డబ్బాలు పెట్టేయడానికి. రాము పర్వాలేదన్నాడు. వాడేవాడు చెప్పడానికి. ఏరా వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే సైడ్ వ్యాపారం మొదలెట్టావా? సైడ్ వ్యాపారం ఏంటండి? మరీ ఇన్నోసెంట్ మొహం పెట్టకరా. బాక్సులు తీసుకొచ్చింది అమ్మాయి. ఓ మంచి పనే కదా అని. నీ సోకుకి ఊరంతా పౌడర్ అద్దేస్తావా? వేస్ట్ ఫెలో. మిమ్మల్ని అందరినీ మేపడమే మాకు పెద్ద చారిటీ. ఇలాంటి పత్తి వ్యాపారాలు ఎప్పుడు పెట్ట మాకు. పెట్టావనుకో నువ్వు కూడా ఇలా బాక్సులు తీసుకొని బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళవమ్మా. ఆ డబ్బులు తెచ్చింది వీడేంటో పెడతాడంట. నీలాంటి వాడికి సముద్రాలు దాటొచ్చిన సంస్కారం మాత్రం రాదు. అచ్చా నేను 100% ఒరిజినల్, నో ఫ్లేవర్స్ యాడెడ్. గెట్ అవుట్ ఆఫ్ మై స్టోర్. ఓ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టోర్. ఎరా మంచిగా ఆయనే పట్టేవరా. సార్ మాట జారద్దు. ఏంట్రో నిన్నంటే దానికి కోపం వచ్చింది, దాన్నంటే నీకు పడుచుకొచ్చింది. బాక్స్లేనా కూడా ముగించావా? దరువు పడాలంటే రామగడితో పెట్టుకోరా. ఏంట్రా నువ్వు పిక్కేది? నేను తలుచుకుంటే మీ ఊరిని మట్టి పిసుక్కుంటావు. ఏం జరుగుతుంది? బావా దేన్నో తీసుకొచ్చి చారిటీ బాక్సులు పెట్టిస్తున్నాడు. అది కాదు సార్. నోర్మోయ్ పెత్తనం చేయమాక, వెళ్ళి పని చేయి. రైస్ బ్యాగ్ లోడ్ వస్తుంది, దింపు. అలాగే సార్. బావా వాడు నా చుక్క పట్టుకుంటే ఏమనుకుంటా ఊరుకుంటావేంటి? ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎప్పుడు నేర్చుకుంటావురా? ఇలాంటోడికి ఆకలి లేకుండా కష్టం వచ్చినా, ఫైన్ లేకుండా పనిష్మెంట్ ఇచ్చినా నొప్పి తెలీదురా. 2-3 నెలల జీతం తొక్కిపెట్టు, టైం వచ్చినప్పుడు తొక్కేద్దాం. జీతం ఇవ్వకుండా అంటే గొడవ చేస్తాడేమో బావా. చా 10వ పరకు ఇచ్చి పిట్ట కథ చెప్పరా, చెప్తానా అలా. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? ఏంటి బావా పిట్ట కదా? నేను అందరిలాగా